మరోసారి వెంకీ త్రివిక్రమ్ కాంబో యుఎస్ లో దుమ్ము రేపుతున్న కూలీ వచ్చే ఏడాదిలో బోర్డర్ 2 రిలీజ్ ఇలాంటి సినిమా అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ఒక మూవీకి మొదటి అడుగు పడింది. అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న ఈ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ ప్రతిష్టాత్మక మూవీ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ఏకంగా $3.04 మిలియన్ గ్రాస్ వసూలు సాధించినట్టుగా మేకర్స్ వెల్లడించారు. మరోసారి మేజర్ కుల్దీప్ సింగ్ యుద్ధ భూమిలోకి అడుగుపెట్టడానికి సన్నద్దమవుతున్నారు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ఆయన ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ బోర్డర్ 2 అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కాబోతున్నట్టుగా మూవీ టీం ప్రకటించింది. యాక్టర్ ఫరాన్ అఖ్తర్ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ 120 బహదూర్ 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో గుర్తింపు పొందిన రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ భాటి జీవితం ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న విడుదల కాబోతోంది ఈ మూవీ. రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న మూవీలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్త ఇటీవల సినీ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వార్తపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ పాటలో శామ్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈ విషయాన్ని రివీల్ చేయట్లేదని సినీ సర్కిల్స్ న్యూ టాక్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ మూవీని సెప్టెంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమంతో లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కృష్ణాష్టమి నేపథ్యంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా నుంచి కలయ యశోద అనే సాంగ్ ని ఇవాళ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కాబోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరు కాంబోలో మరొక సినిమా రాబోతోంది. త్వరలో ఓ కథను రాసి చరణ్ కు వినిపించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. డీసీ యూనివర్స్ లోని సూపర్ మ్యాన్ చిత్రాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంచైజీలో ఇటీవల సూపర్ మ్యాన్ మూవీ వచ్చి ఆకట్టుకుంది. ఇవాళ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది మూవీ. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు జేమ్స్ గన్ పోస్ట్ చేశారు. మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్, కళ్యాణి ప్రియదర్శన్, రేవతి పిల్లై ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ ఓడుం కుత్రా చాదం కుత్రా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను అల్తాఫ్ సలీం తెరకెక్కిస్తున్నారు. ఆషిక్ ఉస్మాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 29న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.